సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం మల్లారం స్టేజ్ దగ్గర హైవేపై రైతులు ధర్నా చేపట్టారు. రైతులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. దీంతో రాజీవ్ రహదారిపై భారీగా నిలిచిపోయాయి వాహనాలు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనాలని డిమాండ్ చేశారు. పాపం రైతులు 22 రోజుల నుంచి కూడా రోజు ఉదయాన్నే రావడం, సాయంత్రం వెళ్ళడం. శనగల కొనుగోలు మధ్యలోనే ఆపేసినారు. మొక్కజొన్న రైతులను సంచులు కొనుకొచ్చుకోమంటున్నారు. వరి రైతులను చూస్తే వాళ్ళ బాధ చెప్పలేదు. వడ్లు కొత్తగా పండుతున్నాయా? గతంలో ఎప్పుడు వడ్లు బండలేదా? ప్రభుత్వాలు కొనలేదా? ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా రైతులకు ఈ రకంగా ఇబ్బంది కాలేదు. మొదటిసారిగా వడ్లు పండించిన రైతులు ఇలా హరిగోస పెడతా ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యంగా రాష్ట్రంలో 90 లక్షల వడ్లు కొంటామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికీ 9 లక్షలు కూడా కొనలే. 10 పైసల వడ్లు కూడా కొనలేదు. ఇవాళ ఎంఎస్పీ రాక 400కు 500కు తక్కువ అమ్ముకోవాల్సిన పరిస్థితి ఇవాళ రైతులకు ఏర్పడతా ఉంది. దాంతో ఇవాళ బాధతోని రైతులు ఇక్కడ రాస్తారోకో చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా పట్టించుకోవాలి. మీ కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వండి. మీరు గతంలో ఏ రకం